ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 22 అలాగే 23 ఈ 2 రోజుల్లో 100% మీకైతే మీ జీవితంలో జరగబోయేది ఇదే. మీరైతే నక్క తోక తొక్కినట్లుగా మీరు అదృష్టవంతులుగా అవ్వబోతూ ఉన్నారు. మరి మేషరాశి వారికి ఈ 2 రోజుల్లో ఏ విధంగా వీరి జీవితం ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో వీరు అదృష్టవంతులు అవ్వబోతున్నారు, అదేవిధంగా ఎలాంటి పరిహారాలను ఈ సమయంలో వీరు చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక మేషరాశి జ్యోతిష చక్రంలో మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఇక మేషరాశి వారికి ఈ 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తారీఖు ఆదివారం, అలాగే ఫిబ్రవరి 23వ తారీఖు సోమవారం రోజున వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ పరంగా, ఆర్థిక జీవితం, విద్యా జీవితం, ఆరోగ్య జీవితం పరంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆదివారం రోజున కుటుంబంలో సాధారణమైన ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా గతంలో అనారోగ్య సమస్యలుంటే ఈ రోజున ఆ సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది. మీ పిల్లలు చదువుల్లో ముందు వరుసలో ఉంటారు. మీ ఇంటికి ఈ ఆదివారం రోజున బంధువులు రాబోతూ ఉన్నారు. ఇక ఆ బంధువులు కూడా మీకు ఒక శుభవార్తను తెలియజేస్తారు. ఆ శుభవార్తను విని మీరైతే ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ఆదివారం రోజున మేషరాశి వారు బంధుమిత్రులు అలాగే స్నేహితులతో విందు వినోదంలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా విహారయాత్రకు వెళ్ళే ప్లానింగ్ కూడా చేసుకుంటారు. ఇక మేషరాశి వారు ఆదివారం రోజున ఎవరితోటి కూడా మీరు గొడవలకు దిగకండి. ఎందుకంటే ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీ నోటి దురుసు వల్ల మీరైతే నష్టపోవాల్సిన పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఆదివారం రోజున మీరు ప్రతి ఒక్కరితో ఇంట్లో బయట ఆచితూచి వ్యవహరించండి. ఇక సోమవారం రోజున మేషరాశి వారికి ఉద్యోగస్తులకు ఆఫీసులో పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ ప్రతిభ పాఠవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుంది. కొంచెం పనిభారం ఎక్కువగా అనిపించినప్పటికీ దాన్ని మీరు సమర్థవంతంగా అధిగమించగలుగుతారు. దీని కారణంగా మీ పై అధికారుల నుండి మీకు కొత్త బాధ్యతలు లేదా ప్రోత్సాహం లభించే అవకాశం ఉంటుంది. మీ మాటల తీరులో అందరినీ ఆకట్టుకుంటారు. ఆర్థిక పరంగా సోమవారం రోజున మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బులు చేతికి అందడంతో కొన్ని ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. కాకపోతే ఈ రోజున మేషరాశి వారు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వం మీరు కాపాడుకోవచ్చు. కుటుంబ అవసరాల కోసం కొంత డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. మీరు వేసేటటువంటి ప్రతి ఒక్క ప్రణాళిక చాలా వరకు విజయవంతం అవుతుంది. కొత్త ఆలోచనలతో వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో ముందుకు నడుస్తారు. ఇక మేషరాశి వారికి ఉన్నటువంటి అననుకూలమైన పరిస్థితులు అనుకూలంగా మార్చుకోవడానికి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివయ్యను దర్శించుకోండి. అలాగే అనాథలకు, పేదవారికి, ఆకలితో అలమటిస్తున్న వారికి మీ చేతనంత సహాయం డబ్బు రూపేణా, వస్త్ర రూపేణా, అన్న రూపేణా మీరు ఏదైనా వారికి దానం చేస్తే మీకు మీ జీవితంలో ఉండేటటువంటి చెడు తొలగిపోతుంది. మీకు అంత మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ ఇన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.